సుందరాకాండ తాత్పర్యం 26వ సర్గ. జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి ముఖాన్ని దించుకొని కన్నీరు మున్నీరై ఇలా పలుకుతూ విలపించసాగింది. పిచ్చిదానిలా, మత్తులో ఉన్న దానిలా, చిత్తభ్రమకు లోనైన దానిలా, అలసట పోగొట్టడానికి పొరలింపబడిన ఆడగుర్రంలా ఆమె నేల మీద పడి దొర్లుతూ రోధించసాగింది. రాముడు ఏమరపాటు చెంది ఉన్న సమయంలో రాక్షసుడు, కామరూపి అయిన రావణుడు ఆక్రోశిస్తున్న నన్ను బలాత్కారంగా తీసుకువచ్చాడు. తమ ఆధీనంలో ఉన్న నన్ను ఈ రాక్షస స్త్రీలు దారుణంగా బెదిరిస్తూ భయపెడుతున్నారు. సదా పతినే తలపోస్తూ దుఃఖంలో మునిగి ఉన్న ఈ జీవితం వల్ల నాకేమాత్రమూ ఆశ లేదు. మహారథుడైన రాముని ఎడబాసి ఈ రాక్షస స్త్రీల మధ్య చిక్కుకుపోయిన నాకు సిరి సంపదలు ఎందుకు, అలంకారాలు ఎందుకు, ఆఖరికి ఈ ప్రాణాలు మాత్రం ఎందుకు? నిజానికి నా హృదయం నల్ల శాణపు రాయితో చేయబడిందే ఉండాలి. అది కాఠిన్యంతో కూడా నాశనం కానిదై ఉండాలి. అలా కాకుంటే ఇంత దుఃఖం వాటిల్లినా అది ఎందుకు బద్దలు కావడం లేదు? రామునికి దూరమే క్షణం కూడా జీవించకూడదని నేను ఇలా రాముని ఎడబాటును ఓర్చుకుంటూ జీవిస్తున్నానంటే నేనెంతటి పాపినో, దుష్టురాలనో కదా. సముద్రం పర్యంతం విస్తరించి ఉన్న ఈ భూమండలానికి ప్రభువు నా భర్త, అతడు ప్రియభాషి. అటువంటి ప్రియతముని ఎడబాసిన నాకు సుఖాల మీద కానీ, జీవితం మీద కానీ మమకారం ఎందుకు? నన్ను ముక్కలుగా నరికి ఈ రాక్షస స్త్రీలు భక్షించినా సరే ప్రాణత్యాగానికి నేను సంసిద్ధనై ఉన్నాను. నా ప్రియభర్తకు దూరమై చిరకాలం ఈ అంతులేని దుఃఖాలను సహించలేను. నింజుడైన ఆ నిశాచరుణ్ణి అంటే రాక్షసుణ్ణి నేను ఎడమ కాలితో సైతం తాకను. అట్టి రావణునికి నేను కోరుతానా? తన్ను వరించమని క్రూరంగా నిర్బంధిస్తున్న ఈ రావణుడు నేను ససేమిరా తిరస్కరిస్తున్నాననే విషయాన్ని కానీ, తన వంశ మర్యాదను కానీ కించిత్తు కూడా గుర్తించడం లేదు. ఓ రాక్షస స్త్రీరారా, మీరు నన్ను అడ్డంగా నరికిన, ముక్కలు ముక్కలుగా కోసిన, మంటలో వేసి కాల్చినా సరే ఆ రావణునికి మాత్రం లొంగను. మీ ప్రేలాపనలు వ్యర్థం. రాముడు పేరు ప్రఖ్యాతులు గలవాడు, వివేకి, కృతజ్ఞత కలవాడు, దయామయుడు, సద్వర్తనుడు. అటువంటి వాడు ఇప్పుడు నా పట్ల జాలి చూపకపోవడానికి నా దురదృష్టమే కారణం. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను తానొక్కడే సంహరించిన రాముడు నేడు నన్ను రక్షింప ఎందుకు ఉపేక్షిస్తున్నాడో అంతంత మాత్రమే పరాక్రమం గల రావణుడు నన్ను నిర్బంధించి ఉంచాడు. నా భర్త అయిన రాముడు ఇతగాన్ని రణరంగంలో ఇట్టే సంహరించగల సమర్థుడనడంలో కించిత్తు కూడా సందేహం లేదు. దండకారణ్యంలో రాక్షస శ్రేష్ఠుడైన విరాధుణ్ణి అలవోకగా మట్టి కల్పించిన మహావీరుడైన రాముడు ఇప్పుడు నన్ను రక్షించడానికి ఎందుకు రాకున్నాడో? సముద్ర మధ్యలో నెలకొని ఉన్న ఈ లంకానగరం శత్రు దుర్భేద్యము, అజేయము అవడం నిజమే కావచ్చు, కానీ రామ బాణాల గమనాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. సాటి లేని పరాక్రమవంతుడైన రాముని ప్రియభార్యను. అటువంటి నన్ను ఈ రాక్షసుడు అపహరించగా నన్ను రక్షించి తీసుకుపోవడానికి రాముడు రాకపోవడానికి గల కారణం ఏమిటో? నేను ఇక్కడ బందీగా ఉన్నట్టు రామునికి అసలు తెలియదేమో అనే సందేహం నాకు లేకపోలేదు. ఒకవేళ తెలిసి ఉంటే తేజశాలి అయిన రాముడు లజ్జాహీనమైన రావణుని ఈ దుశ్చర్యను సహిస్తాడా? నేను అంటే సీత ఇలా రావణునిచే అపహరింపబడ్డ సమాచారాన్ని సత్వరమే రాముడికి అందజేయగలిగిన వాడు రుద్రరాజైన జటాయువు. దురదృష్టవశాత్తు అతడు రావణుడితో తలపడి మరణించాడు కదా. జటాయు వృద్ధుడైనప్పటికీ రావణుడితో ద్వంద్వ యుద్ధం చేసి నన్ను రక్షించడానికి సాయశక్తిలో ప్రయత్నించి శ్లాఘనీయమైన వీరోచిత కార్యంలో అసువులు బాశాడు. ఈ లంకలో నేను ఇలా బందీనై ఉన్నాననే విషయం రాముడికి తెలిసి ఉంటే అతడు అగ్రహోదగ్రుడై ఈ లోకంలో మచ్చికి ఒక్క రాక్షసుడు కూడా మిగలకుండేటట్లు చేసేవాడు. అంతేకాక రాముడు ఈ లంకను దాని ఉనికే లేకుండా ఉఫ్ఫను ఊదిపారేసేవాడు.
ఈ సముద్రాన్ని బొట్టు నీరైనా లేకుండా ఎండింపచేసేవాడు. నీచుడైన రావణుడి నామరూపాలు లేకుండా చేసేవాడు. ఇప్పుడు నేను ఎలా విలపిస్తున్నానో ఆ విధంగానే ఈ లంకలో ప్రతి ఇంట్లోనూ భర్తలు మరణించిన రాక్షస స్త్రీలు కన్నీరు మున్నీరై కుమిలి కుమిలి రోధించే ధ్వనులతో ఈ నగరం ప్రతిధ్వనిస్తుంది. దీనిలో ఎలాంటి సందేహము లేదు. లక్ష్మణ సమేతుడైన రాముడు రాక్షసుల ఆవాసమైన ఈ లంకా నగరాన్ని వెతికి కనుగొనగలడు. అలా కనుగొన్న వెంటనే వారి కంట శత్రువు క్షణం కూడా ప్రాణాలతో ఉండడు. ఇది తథ్యం. త్వరలోనే ఈ నగరం శ్మశానమైపోతుంది. ఈ నగర వీధులన్నీ రాక్షసుల చితిమంటల పొగలతో కమ్ముకొని పోతాయి. రాక్షసుల మృతదేహాల కోసం నగరం మీద రాబందులు వృత్తాకారంలో ఎగురుతూ తిరుగుతాయి. అచిరకాలంలోనే నా మనోరథం ఈడేరి తీరుతుంది. మీ ఈ దుష్ట ప్రవర్తనే మీకు వాటిల్లబోతున్న వినాశనాన్ని సూచిస్తున్నది. ఈ లంకలో అశుభాన్ని సూచించే అనేక దుశ్శకునాలు కానవస్తున్నాయి. త్వరలోనే శోభాయమానంగా ఉన్న ఈ నగరం పాడుపడిపోవడాన్ని అవి చెప్పక చెబుతున్నాయి. పాపాత్ముడు రాక్షసాధముడు అయిన రావణునికి కాలం మూడింది. ఇతడు వధింపబడగానే అజేయమైన ఈ లంకా నగరం వైధవ్యం ప్రాప్తించిన స్త్రీ మళ్ళీ కళావిహీనమవుతుంది. ఇది ఖాయం. సకల రాక్షసులతో సహా రాజైన రావణుడు మరణించడంతో కేవలం స్త్రీలు మాత్రమే లంకలో మిగిలి ఉంటారు. అప్పుడు లంకానగరం వైధవ్యం ప్రాప్తించిన స్త్రీల ఎటువంటి శుభకార్యాలకు నోచుకోదు. ఈ లంకానగరంలో త్వరలోనే ప్రతి ఇంట్లోనూ రాక్షసాంగనలు దుఃఖపీడితులై విలపిస్తూ ఉండగా వారి రోదన ధ్వనులు స్పష్టంగా వినగలను. మహాసూరుడు కోపంచే ఎర్రబారిన కనుకొసలు కలవాడు అయిన రామునికి నేను ఇక్కడ రావణుని నిర్బంధంలో ఉన్నట్లు తెలిసిన వెంటనే లంకలోని రాక్షస వీరులందరూ రామ బాణాలకు నేల కొరుకుతారు. లంకానగరం దగ్ధమైపోయి చిమ్మ చీకట్లు సర్వత్రా అలముకుంటాయి. లంక అంధకార బంధురమైపోతుంది. అయ్యో, క్రూరుడు అధముడు అయిన రావణుడు నాకు ఇచ్చిన గడువు తీరిపోతోంది. ఈ దుష్టునికి ఆ మృత్యువు ఎందుకు దాపురించడం లేదు? పాపకృత్యాలతో నిమగ్నులై ఉన్న ఈ రాక్షసులు తాము వనరించే అధర్మ కార్యాచరణ వల్ల కలిగే దుష్పరిణామాలను ఈ నగరవాసులకు వాటిల్లబోయే మహోపద్రవం గురించి గ్రహించలేకున్నారు. నరమాంస భక్షకులైన ఈ రాక్షసులకు ధర్మమేదో తెలియదు. ఏదో ఒకరోజు తమ ప్రాతకాల భోజనార్థం ఈ రావణుడు నన్ను చంపి వండించి తీరతాడు. ప్రియదర్శనుడు ఎర్రని కనుకొసలు కలవాడు అయినా ఆ రాముని కానలేక దుఃఖంలో మునిగి ఉన్న నేను ఇప్పుడు ఏం చేయగలను? ఇక్కడ ఎవరైనా నాకు విషం ఇచ్చే దాత ఉన్నట్టయితే ఇక భర్త ఎడబాటు దుఃఖాన్ని అనుభవించకుండా వెంటనే యమలోకానికి పోగలుగుతాను. లక్ష్మణాగ్రజుడైన రామునకు నేను ఇంకా జీవించి ఉన్నాననే విషయం బహుశా తెలిసి ఉండకపోవచ్చు. అలా తెలిసి ఉన్న పక్షంలో వారిద్దరూ నా కోసం ఈ భూమండలాన్నంతా తప్పక వెతుకుతూనే ఉంటారు కదా. వీరుడైన రాముడు నా వియోగ దుఃఖం భరించలేక భూలోకంలో తను చాలించి దేవలోకం చేరి ఉండవచ్చునని నిశ్చయంగా నాకు అనిపిస్తోంది. నా నాథుడు పద్మనయనుడు అయిన రాముని స్వర్గంలో దర్శించుకోగలుగుతున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఎంతటి ధన్యాత్ములో కదా. లేదా రాముడు జీవించే ఉండవచ్చు, కానీ అచంచలమైన ధర్మనిష్ట కలవాడు, జ్ఞాని, రాజర్షి. వాస్తవానికి పరమాత్ముడు అయిన రామునిలో వైరాగ్యం కలిగి ఉండవచ్చు. ఇక భార్యనైన నా వలన ఏం ప్రయోజనం ఉంటుంది? అందువల్లనే నన్ను ఉపేక్షించి ఉండవచ్చు. లోకంలో ఎవరికైనా వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నంత వరకు ప్రేమ నెలకొని ఉంటుంది. ఆ సదరు వ్యక్తి కనబడినప్పుడు ప్రేమ అంతరించిపోతుంది. ఇది ఇతరుల విషయంలోనూ కృతజ్ఞుల విషయంలోనూ నిజం కావచ్చు, కానీ రాముడు నన్ను, నా ప్రేమను విస్మరించడం అసంభవం. స్త్రీనైన నేను నా భర్త లోకారాజ్యుడు అయిన రాముని ఎడబాటు వల్ల వాటిల్లిన శోకంతో కృషించిపోతున్నాను. నాలో ఏ సద్గుణాలు లేవా? లేక నా భాగ్యం హఠాత్తుగా క్షీణించిపోయిందా? ఇలా ఎందుకు జరుగుతోంది? మహాత్ముడు, ఉదాత్త చరిత్రుడు, సూర్యుడు, శత్రు సంహారకుడు అయినట్టి పతి అయిన రాముని ఎడబాసి జీవించడం కన్నా మరణించడమే మేలు. లేదా పురుష శ్రేష్ఠులైన
ఆ సోదరులిద్దరూ రామలక్ష్మణులు శస్త్రాస్త్ర సన్యాసం చేసి అరణ్యాలలో దుంపలు పళ్ళు తింటూ ముని ప్రవృత్తిని పాటిస్తున్నారో ఏమో, లేదా సూరాగ్రేసరులైన రామలక్ష్మణులను దుర్మార్గుడు రాక్షసరాజు అయిన ఈ రావణుడు కపటోపాయంతో చంపించి ఉంటాడేమో. జరుగుతున్న ఇటువంటి దుర్భరమైన కాలఘట్టంలో నాకు మరణమే అన్ని విధాల శరణ్యం అనిపిస్తోంది. కానీ ఇంతటి దుఃఖ సమయంలో కూడా నాకు మరణం ప్రాప్తించుకున్నదే, అంటే మరణం రావట్లేదే. పాపరహితుడు పాప మహాత్ములు జితేంద్రియులు అయిన మునీశ్వర్లు సుఖ దుఃఖాలకు అతీతులై ధర్మాత్ములు. వారికి ఇది ప్రియం అది అప్రియం అనే తారతమ్యమే ఉండదు. సుఖం ప్రాప్తించినప్పుడు మనసు ఆనందంతో నిండిపోతుంది, కష్టం వాటిల్లినప్పుడు మనసు దుఃఖమయం అవుతుంది. కానీ ఈ రెండు మానసిక పరిస్థితులకు అతీతులైన వారు మహాత్ములు. అటువంటి వారికి నమస్కారం. అటువంటి మహాత్ముల వలె సుఖ దుఃఖాలకు నేను అతీతురాలను కాను. సర్వజ్ఞుడు నాకు ప్రాణాధికుడు అయిన రాముని ఎడబాసి పాపాత్ముడైన రావణుని అధీనంలో ఉన్న నేను ప్రాణత్యాగం చేస్తాను అనుకుంటుందట సీత. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 26వ సర్గ తాత్పర్యం సమాప్తం.